Okay, welcome to GSN Academy యూట్యూబ్ ఛానల్. సో మనము ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సెక్షన్ కదా మనకి ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఐఐటి జీ మెయిన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మొత్తం ఈరోజు అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద క్లాస్ చెప్పుకుందాం. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇస్తున్నాడంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ ఎక్స్ బి ఏ సొల్యూషన్ ఆఫ్ ఇది నార్మల్ ప్రాబ్లమ్ ఇది. ఓకే, సొల్యూషన్ ఆఫ్ the differential equation dy by dx is equals to x square plus x plus 1 into y square minus y plus 1. ఇది నార్మల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ జనరల్ ఇంటర్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమే ఇది. ఓకే, విత్ ఓకే ఇఫ్ y of 0 is equals to 1 by 2 then 2 into y of 1 minus 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతనో చెప్పండి అని మనకు చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది ప్రాబ్లం ఏంటిది, వేరియబుల్స్ అండ్ సపరబుల్స్ ప్రాబ్లం కదా ఇది. వేరియబుల్స్ అండ్ సపరబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది వైలన్నీ ఒకవైపు ఎక్స్లన్నీ ఒకవైపు మనకు పాసిబిలిటీ ఉందన్నమాట ఇది. సో డివై బై వై స్క్వయర్ మైనస్ వై ప్లస్ 1 అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో వేరియబుల్స్ అంటే సపరబుల్స్లో ఉంది కాబట్టి వెంటనే దానికి మనము ఇంటిగ్రేషన్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వై స్క్వేర్ మైనస్ వై ప్లస్ 1ను మనము ఎలా రాసుకోవడానికి అవకాశం ఉందంటే చూడండి, ఇక్కడ మైనస్ వై ఉందో దీన్ని నేను ఒక 2 మల్టిప్లై చేసి ఒక 2తో డివైడ్ చేస్తాను. తర్వాత ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, తర్వాత మైనస్ బి స్క్వేర్ కూడా మనం సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో ఫైనలీ y మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 మైనస్ అన్నప్పుడు సో వి గెట్ 3/4, దాన్ని మనము √3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవడం జరుగుతుంది దీన్ని. సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు ఇక్కడ 1/y మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ dy. అలాగే ఇంటగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఇది ఫార్ములా 1 ఇక్కడ ఇంటగ్రల్ ఆఫ్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అనే ఫార్ములాని యూజ్ చేస్తే మనకు 1/a ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఆ ఫార్ములా ప్రకారం ఎస్ 1/a అంటే 1/a అంటే √3/2 కాబట్టి 2 పైకి వెళ్ళిపోతుంది. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ చూడండి, ఎక్స్ బై ఏ అంటే మళ్ళీ సేమ్ √3 పక్కన 2 ఉంటుంది. ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2y మైనస్ 1/√3. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్డ్ బై 3, అలాగే ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇట్ ఈస్ జనరల్ సొల్యూషన్. ఇది ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఇక్కడతో అయిపోయింది ఒరిజినల్గా అయితే. బట్ వాడు ఏం చేస్తున్నాడు, మనకు ఇనిషియల్ కండిషన్స్ ఇస్తున్నాడు. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకోవాలి, ఇట్లా y యొక్క కరస్పాండింగ్ వాల్యూ 1/2. సో ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేస్తే 2/√3 ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ y ప్లేస్లో మనం 1/2 పెట్టుకుంటే ఎంత అవుతుంది మనకి, ఇక్కడ y ప్లేస్లో 1/2ను తీసుకుంటున్నాము. సో 2 ఇంటూ 1/2 అప్లై చేస్తే కంప్లీట్గా నీకు 0 అయిపోతుంది. ఇక్కడ మనకు ఎక్స్ దగ్గర 0 పెట్టుకుంటాం, ఇక్కడ 0 ఇక్కడ 0 మొత్తం 0 అయిపోతుంది. టోటల్గా నీకు సి వాల్యూ 0 వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ సి వాల్యూ 0 కాబట్టి దేర్ఫోర్ 2/√3 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ ఇక్కడ మనకు
ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కదా, ఇక్కడ వై అంటే ఏంటి సొల్యూషన్, దాన్ని మనం వై ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. -1/√3 ఈజ్ ఈక్వల్స్ టు x³ 3 + x² 2 + x. ఇప్పుడు వాడు మనకు అడుగుతున్నటువంటిది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ y(1) అంటే y(1) కావాలి మనకు. y(1) కావాలంటే x దగ్గర మనం 1 తీసుకోవాలంతే. ఓకేనా? సో ఎప్పుడైతే మనం x దగ్గర 1 తీసుకుంటామో అప్పుడు 2/√3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ y(1) - 1/√3. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు చూడు 1/3 ప్లస్ ఇక్కడ 1/3 ప్లస్ ఇక్కడ 1/2 ప్లస్ 1 అంటే నీకు అగైన్ 3/2. అప్పుడు ఏమవుతుందో ఇక్కడ 2 + 3 అన్నప్పుడు మనకు 11/6 ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సో అగైన్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ y(1) - 1/√3 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 11/√3. అలాగే 2 కూడా కిందికి వస్తుంది కాబట్టి ఏమవుతుందంటే 12 అయిపోతుంది అన్నమాట. సో 2 ఇంటూ y(1) - 1/√3 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ అటు సైడ్ పంపిస్తే మనకి ఏమవుతుందంటే tan ఆఫ్ 11 ఇంటూ √3/12. సో అగైన్ ఇట్లా √3తో మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మీకు ఇలా వచ్చేస్తుంది. ఇది దాని ఆన్సర్. √3 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ y(1) - 1 దాని వాల్యూ ఎంత అంటే నీకు √3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ 11√3/12 వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ ప్రాబ్లం 1. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రాబ్లం 2. సో ఇక్కడ ప్రాబ్లం 2 మనకు ఏమి ఇస్తున్నాడంటే, సో ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సేమ్ let y is equal to y of x be a solution of differential equation dy by dx plus 2y secant square x is equals to 2 into secant square x plus 3 into tan x into secant square x. ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలిసిపోతుంది చూడండి. విత్ అంటే ఇనిషియల్ కండిషన్స్ ఇస్తున్నాడు. విత్ y of 0 is equals to 5/4, then 12 into y of pi/4 minus e power -2 is equals to ఎంత అని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఒకసారి స్పష్టంగా గమనిస్తే, ఓకే, దాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమిస్తున్నాడు చూడండి. ఇక్కడ మనకు dy by dx ప్లస్ 2 into secant square x into y, it is equals to 2 into secant square x plus 3 into tan x secant square x అని మనం అడుగుతున్నాడు. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx plus py, it is equals to q of x. Yes, it is a linear differential equation. ఇక్కడ linear differential equation ఇది. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. మళ్ళీ ఇక్కడ మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఫార్ములా e పవర్ ఇంటగ్రల్ p dx. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్. ఇది ఈ ప్రాబ్లంకి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాల్సి ఉంటుంది దీనికి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, సో ఈ పవర్ ఇంటగ్రల్ p అంటే ఎంత చూడండి. ఇక్కడ మనకి 2 ఇంటూ ఎస్, ఇక్కడ py కదా, ఎస్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు ఎంత అవుతుందంటే 2 ఇంటూ secant square x. ఓకేనా? లేకపోతే సపరేట్గా కనుక్కుంటానులేండి, ఎందుకు ఇది
ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది ఇన్ఫర్మేషన్గానే ఉంది. దానికి ఆ ప్రాబ్లం చేయడానికి మనకు కావాల్సినటువంటి సమాచారం అలాగే ఉంది, సమాచారం లాగానే అది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ను మనము కనుక్కోవాలి. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇట్లా సపరేట్గా కనుక్కుంటున్నాం. ఇక్కడ ఈ పవర్ ఇంటగ్రల్ పి అంటే సీకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటగ్రల్ సీకంట్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏమిటి? టాన్ ఎక్స్ కదా, పక్కన 2 అలాగే ఉంటుంది. ఈ పవర్ 2 టాన్ ఎక్స్ ఇంటిగ్రేటింగ్. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం ఎంత కనుక్కున్నాం? ఈ పవర్ 2 టాన్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అంటే క్లియర్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కంప్లీట్ పార్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇదంతా. క్యూ అంటే మనకు ఏముందో ఒకసారి గమనించుకోండి. సో 2 ఇంటూ సీకంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 టాన్ ఎక్స్ ఇంటూ సీకంట్ స్క్వేర్ ఎక్స్, ఇది క్యూ ఆఫ్ ఎక్స్. చూడు ఇక్కడ ఫార్ములాలో క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమిటి? ఈ పవర్ 2 టాన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో y ఇంటూ ఈ పవర్ 2 టాన్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కాస్త ఇలా రాసుకోండి. చూడండి ఇక్కడ ఈ పవర్ 2 టాన్ ఎక్స్ ఇంటూ 2 సీకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ విడివిడిగా రాసేసుకుంటున్నాను నేను. ప్లస్ మళ్ళీ అగైన్ ఈ పవర్ 2 టాన్ ఎక్స్ ఇంటూ, ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మీరు కాస్త బాగా గమనించండి. తర్వాత టాన్ ఎక్స్ ఇంటూ 2 సీకంట్ స్క్వేర్ ఎక్స్. యాక్చువల్ 2 లేదు కాబట్టి నేను పైన ఒక 2 రాసుకుంటున్నాను, కాబట్టి కింద కూడా ఒక 2 రాసుకుంటున్నాను. పక్కన దీనికి డిఎక్స్ ప్లస్ సి. ఓకే, డిఎక్స్ ప్లస్ సి. ఎందుకు నేను పైన ఒక 2 కింద ఒక 2 రాయడం జరుగుతుందంటే, సో ఇక్కడ మనము యూజ్ చేయవలసినటువంటి ఫార్ములాస్ ఏమిటంటే చూడండి ఇక్కడ ఇంటగ్రల్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అట్లా ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇది కూడా గమనించుకోండి, దిస్ ఈజ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మళ్ళీ కూడా చూడండి ఇక్కడ మళ్ళీ నేను ఒక 2 యాడ్ చేస్తున్నాను, కింద 4 వస్తుంది. చూడు ఇక్కడ చూడు ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ ఉంది. చూడండి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో మీ అందరికీ తెలుసు ఇంటగ్రల్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏమిటి? ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనికి ఇంటిగ్రేషన్. ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ 3/4 ఇంటూ చూడండి ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎక్కడన్నా ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంటగ్రల్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉంటే దానికి ఫార్ములా ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. సబ్స్టిట్యూషన్ చేస్తుంటారు చాలామంది, ఇలా ఉన్నప్పుడు చేయొద్దండి, డైరెక్ట్ రిజల్ట్ ఉంది మనకు. చక్కటి ఫార్ములా చూడండి, ఇది ఉపయోగించేసుకుంటాం. కొందరు సబ్స్టిట్యూషన్ చేస్తారు, ఎవరైనా రిస్క్ అవసరం లేదు. చూడప్పుడు ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిటి? ఈ పవర్ 2 టాన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ ఎవరు? 2 టాన్ ఎక్స్ -1 ప్లస్ సి, దట్ ఈస్ వై ఇంటూ ఈ పవర్ 2 టాన్ ఎక్స్. సో ఒక్కసారి మీరు గమనించుకోండి, నేను ఈ పవర్ 2 టాన్ ఎక్స్తో నేను డివైడ్ చేస్తాను. ఇట్లా డివైడ్ చేసేటప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయి నీకు 1 మిగులుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దీని కింద ఈ పవర్ 2 టాన్ ఎక్స్ అని వచ్చేస్తుంది. అట్లా ఈ పవర్ 2 టాన్ ఎక్స్తో నేను డివైడ్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? ఇనిషియల్ కండిషన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇనిషియల్ కండిషన్స్ ఎంత ఇచ్చినాడు మనకు ఒకసారి గమనించుకోండి. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 5/4 ఇస్తున్నాడు కాబట్టి
ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటాము, వై వాల్యూ 5/4 తీసుకుంటాము ఇనిషియల్ కండిషన్స్. సో ఎక్స్ దగ్గర 0, వై దగ్గర మనం 5/4 పెట్టుకుంటే, సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుంటాము 5/4. అలాగే ఇక్కడ మనకి ఎంత ఉంది 1 + 3/4 ఇంటూ ఇక్కడ ఎక్స్ దగ్గర మనం 0 పెట్టుకుంటే కంప్లీట్గా 0 అయిపోతుంది. పక్కన ఎంత అవుతుందంటే మనకు -1 ప్లస్ సి, ఇక్కడ ఎక్స్ దగ్గర 0 పెట్టుకుంటే నీకు కింద 1 వచ్చేస్తుంది. సో టోటల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ -3/4 ఇక్కడ వస్తే నీకు చూడు ఇక్కడ 5/4 ప్లస్ 3/4, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 ఇది మళ్ళీ లోపలికి వస్తే అప్పుడు టోటల్గా నీకు సి వాల్యూ మనకి ఎంత వస్తుంది చూడండి 1 కదా అయ్యేది. సో నేను కనుక్కున్నటువంటి ఈ సి వాల్యూను నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 అప్పుడు ఏమవుతుంది ఫ్రమ్ 1 అంటే y of x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3/4 ఇంటూ 2 tan x -1 ప్లస్ సి అంటే 1 అనమాట, e⁻2 tan x. కానీ వాడు అడుగుతున్నటువంటిది ఏంటి, y ఆఫ్ 5/4 ఎంతనో చెప్పండి. y ఆఫ్ 5/4 అంటున్నాడు కాబట్టి y ఆఫ్ 5/4 మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1, ఇక్కడ 5/4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ 1 ప్లస్ 3/4 అని వస్తుంది. ఇక్కడ tan 45 degrees 1 కదా, 2 - 1 అవుతుంది. tan 45 degrees ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1 అని వచ్చేస్తుంది కాబట్టి 1/e² అని వచ్చేస్తుంది. దట్ ఈస్ y ఆఫ్ 5/4. కానీ దేర్ ఫోర్ వాట్ యు వాంట్, మనకు ఏమి రిక్వైర్మెంట్ అంటే సో 12 ఇంటూ y ఆఫ్ 5/4 మైనస్ e⁻2 ఇది మనకు రిక్వైర్మెంట్. సో 12 ఇంటూ y ఆఫ్ 5/4 మనం మెమరీ రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు 4 + 3 ఐ థింక్ 7/4 కదా ఇక్కడ, ప్లస్ 1/e², ఇది y ఆఫ్ 5/4 వాల్యూ మైనస్ 1/e². సో ప్లస్ ఇది క్యాన్సిల్ చేస్తే 4/3 అవుతుంది. సో ఫైనలీ ఇట్స్ వాల్యూ ఈస్ 21 అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇది కాస్త జాగ్రత్తగా గమనించవలసినటువంటి ప్రాబ్లం ఇది. సో దిస్ ఇస్ ప్రాబ్లం నెంబర్ 3. సో ప్రాబ్లం నెంబర్ 3 ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే ద సొల్యూషన్ ఆఫ్ differential equation 2y² into dx/dy plus 2xy plus x² is equal to 0, y is greater than 0, where x is equal to x of y అంటే ఇక్కడ dx/dy ఇచ్చినాడు కదా అట్లా. If x of e is equal to e, then x of e² is equals to how much అని చెప్తున్నాడు. సో ఫస్ట్ మన ఎయిమ్ ఏమిటంటే dy/dx ఇట్లా ఇక్కడ dx/dy యొక్క కోఎఫిషియంట్ మనకు 1 ఉండాలా. ఎప్పుడైతే నువ్వు 1 లేక తెచ్చుకుంటావో అప్పుడు నీకు స్టాండర్డ్ ఫాము మనకు క్లారిటీ దొరుకుతుంది. ఓకేనా. dx/dy ఇవన్నీ dy/dx కానీ దాని కోఎఫిషియంట్ మనం 1 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు క్లారిటీ వస్తుంది. అది ఆ ప్రాబ్లము ఏ ఫామ్లో ఉందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ 2y² నేను డివైడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను డివైడ్ చేస్తానో dx/dy ప్లస్ ఇక్కడ 2yతో డివైడ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకు కేవలం కింద ఏముంటుంది, ఓన్లీ y అవుతుంది. సారీ x/y అని మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ సైడ్ తీసుకెళ్తే -x² 2y². సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటో తెలుసా? ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇది dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x దట్ ఈస్ ఈక్వల్ టు q ఆఫ్ y ఇంటూ x⁻n అంటే ఇట్ ఈస్ బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్లా బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది వాడు ఇచ్చినటువంటిది. ఇక్కడ చూడండి వాడు ఓకే ఇది
అబ్జర్వేషన్ ఏమిటంటే ఇక్కడ మనకు బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఇచ్చాడు. అది కూడా బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dx బై dyని ఇచ్చినాడు అనమాట. సో ఈ బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ కావాలంటే ఏమిటి ఫార్ములా ప్రజెంట్ అంటే x⁻1 - n ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది ఎక్సలెంట్ ట్రిక్. ఈ ట్రిక్ని వాడండి, మీకు క్లియర్గా ఉంటుంది. సో x⁻1 - 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ ఆఫ్ 1 - n ఇంటూ q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మళ్ళీ ఫార్ములా ఏమిటి? e పవర్ ఇంటగ్రల్ 1 - n ఇంటూ p ఆఫ్ y dy. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లంకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది లెంత్ వచ్చిందని మీరు అనుకోవద్దండి ఇక్కడ, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎలా ఉంది, దానికి ఫార్ములా ఏమిటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది సొల్యూషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ప్రస్తుతానికి ఇచ్చినటువంటి ప్రాబ్లంను ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు కాస్త జాగ్రత్తగా మనం గమనిస్తే చూడండి, ఇచ్చినటువంటి ప్రాబ్లం నేను ఎలా రాసుకుంటున్నానంటే dx బై dy ప్లస్ 1/y ఇంటూ ఎక్స్. సో -1/2y². ఇది p ఆఫ్ y, ఇది q ఆఫ్ y ఇంటూ x² అంటే దాన్ని మనము x⁻n కంపారిజన్ చేయండి. అట్లా x⁻n. సో అప్పుడు n వాల్యూ మనకి ఎంత అవుతుందో చూడండి, 2 అవుతుంది. p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 1/y అవుతుందా? అట్లా q ఆఫ్ y అంటే ఇది. ఓకేనా, రైట్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఫార్ములా e⁻1 - n. n అంటే ఎంత మనకు 2 కదా, x యొక్క పవర్ n అంటే. సో అప్పుడు -1 ఇంటూ అట్లా -1 ఇంటూ p అంటే ఏమిటి? 1/y dy. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే log y అవుతుంది. సో అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఎంత అవుతుందో అంటే 1/y కదా అట్లా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే సొల్యూషన్. n ప్లేస్లో 2 తీసుకుంటే ఈ ప్లేస్లో అప్పుడు 1/x అవుతుంది. ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా మనకు 1/y అవుతుంది. తర్వాత -1 ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించుకోండి, n1 - n అట్లా 1 - n ఇంటూ q ఆఫ్ y అంటే మనకి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ q ఆఫ్ y మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ దిస్ ఈస్ q ఆఫ్ y అంటే ఎంత అవుతుందంటే -1/2y². q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీనింగ్ 1/y dy ప్లస్ c. సో 1/x ఇంటూ y ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ y² ఇంటూ y² ఏమవుతుందంటే చూడండి, మనకు y క్యూబ్డ్ కదా, అది పైకి తీసుకెళ్ళండి. y పవర్ -3 అవుతుంది. దానికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే -2 ఇంటూ y² కదా, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి -1/4y² అని వచ్చేస్తుంది చూడండి, ప్లస్ c. ఓకేనా, ప్లస్ c. ఇది ఇచ్చిన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. కాస్త జాగ్రత్తగా మీరు గమనించుకోండి అన్నమాట. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ అవుతుంది. కానీ మనకి ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇస్తున్నాడంటే ఎక్స్ ఆఫ్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ అంటే అప్పుడు ఎక్స్ దగ్గర ఈ తీసుకోవాలి, వై దగ్గర కూడా మనం ఈ తీసుకోవాలి. సో అప్పుడు 1/e². ఇక్కడ కూడా వై దగ్గర ఈ పెట్టుకుంటే అది లోపల తీసుకొని రా, 1 + 4e² దట్ ఈజ్ ఈక్వల్ టు సి. గమనించారా? సో అప్పుడు 1/xy ప్లస్ 1/4y² ఈజ్ ఈక్వల్స్ టు సి అని వస్తుంది. సి అనగా మనం ఏం రాసుకుంటాము, 1/e² ప్లస్ 1/4e². ఇట్ ఈస్ ఆల్సో పర్టికులర్ సొల్యూషన్ అంటాము. జనరల్ సొల్యూషన్కి పర్టికులర్ సొల్యూషన్కి తేడా ఏమిటంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటే దాన్ని జనరల్ సొల్యూషన్ అంటాము. దెర్ ఇస్ నో ఆర్బిటరీ కాన్స్టెంట్, ఇది పర్టికులర్ సొల్యూషన్ అనమాట. పిఐ
పర్టికులర్ సొల్యూషన్ అనమాట. దిస్ ఈజ్ పర్టికులర్ సొల్యూషన్. ఓకేనా, దిస్ ఈజ్ 2. ఇప్పుడు మళ్ళీ వాడు ఏమడుగుతున్నాడంటే మీరు గమనించుకోండి, ఎక్స్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటున్నాడంటే ఎక్స్ వాల్యూ ఎంత, ఈ స్క్వేర్ తీసుకోవాలి, వై దగ్గర మనం ఎంత తీసుకోవాలి, ఈ తీసుకోవాలి. అది దాని అర్థం చూడండి. ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఈ స్క్వేర్ అంటున్నాడు. ఎక్స్ ఆఫ్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఈ తీసుకోవాలి, వై వాల్యూ ఈ స్క్వేర్ తీసుకోవాలి. ఓకేనా. సో అప్పుడు ఎక్స్ దగ్గర ఈ తీసుకోవాలి, వై దగ్గర ఈ స్క్వేర్ తీసుకుంటే అప్పుడు ఒకసారి మీరు గమనించుకోండి. వాడు ఎక్స్ ఆఫ్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు. 1 మినిట్ నేను కొద్దిగా మళ్ళీ అది సీర్ ఆల్రెడీ ఇనిషియల్ కండిషన్ వచ్చేసినాడు కదా, ఐ మేడ్ సమ్ మిస్టేక్. దెన్ అవర్ రిక్వైర్డ్ అస్ ఎక్స్ ఆఫ్ ఈ స్క్వేర్ హౌ మచ్ అంటే కేవలము వై ప్లేస్లో మనం ఏం రాసుకుంటాము, ఈ స్క్వేర్ రాసుకోవాలి అంతే కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ క్వశ్చన్ మార్క్, వై ప్లేస్లో ఈ స్క్వేర్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో అప్పుడు 1/x ఇంటూ వై ప్లేస్లో నేను ఈ స్క్వేర్ రాసుకుంటున్నాను, ప్లస్ 1/4 ఇంటూ ఇక్కడ వై ప్లేస్లో ఈ స్క్వేర్ తీసుకుంటే ఐఎమ్ గెటింగ్ ఈ పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 1/e స్క్వేర్ ప్లస్ 1/4 ఈ స్క్వేర్. కాస్త జాగ్రత్తగా గమనించండి, నేను బోత్ సైడ్ ఈ స్క్వేర్తో మల్టిప్లై చేస్తాను. ఎప్పుడైతే నేను ఈ స్క్వేర్తో నేను మల్టిప్లై చేస్తానో ఈ స్క్వేర్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఈ స్క్వేర్ వెళ్ళిపోయి ఈ స్క్వేర్ మిగులుతుంది, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఓన్లీ 1 మిగులుతుంది. ఓకే, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నాకు 1/4 మిగులుతుంది. సో ఫైనలీ ఐఎమ్ గెటింగ్ 1/x ప్లస్ 1/4 ఈ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ చూడు, ఇక్కడ మిగిలినది ఏమిటంటే ఇది ఇక్కడ 1 ప్లస్ 1/4 ఎంత అవుతుంది చెప్పండి మనకు 5/4. సో 1/x ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/4 మైనస్ 1/4 ఈ స్క్వేర్. సో అగైన్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత తీసుకుంటామంటే 4 ఈ స్క్వేర్ తీసుకుంటే అప్పుడు 5 ఈ స్క్వేర్ మైనస్ 1 కదా. సో వాట్ యు వాంట్, వీ వాంట్ ఎక్స్. సో ఇది రివర్స్లో రాస్తున్నాను. ఎప్పుడైతే ఇది రివర్స్లో రాశాను దీన్ని కూడా మనం జంప్ చేపిస్తాం. 4 ఈ స్క్వేర్ బై 5 ఈ స్క్వేర్ మైనస్ 1. ఓకేనా, దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఈ స్క్వేర్ వాల్యూ. అంటే వై ప్లేస్లో ఈ స్క్వేర్ తీసుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ మనకు ఎంత వస్తుందండి, 4 ఇంటూ ఈ స్క్వేర్ బై 5 ఈ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, రైట్.